ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళతో ఇమ్మానుయేలుగా ఉండాలనుకున్నాడు, వాళ్ళకు తోడుగా ఉండాలనుకున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. అయితే అందరి సృష్టి, అన్ని లోకాలు, ఈ విశ్వము, అప్పుడు ఇంకా విశ్వమే లేదు, సమీపించడానికి తేజస్సు ఉంది. ఆ తేజస్సులో దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆది అంతము లేని వాడుగా ఉన్నాడు. అక్కడ ఆయనకు ఆరంభం అంటూ లేదు. అయితే మరి ప్రేమ కలిగిన వాడు కదా ఆయన, మరి ప్రేమించడానికి అనేక మంది సృష్టించుకోవాలని వాళ్ళ కొరకు సృష్టించడం కొరకు నోరు తెరిచినప్పుడు నోట్లోంచి ఒక శబ్దం బయటకు వచ్చింది. దాని వాక్యము అని బైబిల్ చెబుతుంది. ప్రణవం, ఓంకారం అని చెబుతారు మన భారతీయులు. లేకపోతే ఇంకా చెప్పాలంటే మన భారత జాతి ముద్దుబిడ్డ స్వామి వివేకానందుడు ఆయన చెప్పారు. మీరు ఆ బైబిల్ ప్రకారంగా యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉంది, కలిగి ఉన్నది అంతా వాక్యం లేకుండా కలగలేదని మీకు చెబుతారు, వాక్యం ద్వారా కలిగిందని చెబుతారు. కానీ మేము కూడా ఆదిలో మొట్టమొదట ఓం అనే శబ్దం ఉందంట. ఆ శబ్దము నుండే త్రిమూర్తులు, దేవతలు, రాక్షసులు, అఖిల బ్రహ్మాండ కోటి పుట్టుకొచ్చింది చెబుతామని ఆయన చెప్పారు. షికాగో మహానగరంలో సర్వమత సమ్మేళనం జరుగుతున్నప్పుడు ఇండియా నుంచి ఒక వక్తగా పిలిచారు. అక్కడ ఆయన ప్రసంగం అది. ఆ ప్రసంగం చేసిన పుస్తకం కూడా మా దగ్గర ఉంది, ప్రబోధ రత్నాకరం అనే పుస్తకం. సరే, సందర్భాన్ని బట్టి ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను. అంతేగాని వాక్యము అనే నామము కలిగిన వాడు యేసయ్య. ఆది యందున్న వాక్యం. ఎలాగా వాక్యం వచ్చింది దేవుడి దగ్గరికి? దేవుడు అక్కడే ఉన్నాడు, ఏమి లేదు కదా. మరి ఈ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉండేనని మాట. అంటే ఒక వ్యక్తి, ఈ వాక్యం ఒక వ్యక్తి రూపం దాల్చింది. ఎలాగంటే వాక్యం ఎట్లా చేస్తుందండి? బయటికి శబ్దం నోట్లోంచి రావాలి కదా మాట. ప్రేమ స్వరూపి నోరు తెరిచాడు, సృష్టి చేద్దాం, నోట్లోంచి శబ్దం బయటకు వచ్చింది వాక్యం. ఆ తేజస్సు అంతా మారుమ్రోగి ఆ వాక్యం ఒక రూపము దాల్చి తండ్రి దేవుని ముందు నిలబడితే అప్పుడు దేవుడు అన్నాడు 2వ కీర్తన 7వ వచనం ప్రకారం, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనిగి ఉన్నానన్నాడు. అదే వచనం హెబ్రీ పత్రికలో పౌలు చెబుతాడు, 1వ అధ్యాయం 5వ వచనం, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను. ఎలా కన్నాడు? నోట్లోంచి ఊడిపడ్డాడు. ఎవరైనా పిల్లలు అచ్చం, ఆ పిల్లోడు అచ్చం వాళ్ళ నాన్నగలాగే అచ్చం అలాగే ఉంటే, వాడి చేష్టలు వాళ్ళ నాన్నగారిలాగే ఉంటే పల్లెటూరులో సహజంగా అంటారు కొంతమంది. నేను విన్నా విషయం, అరే వీడు వాళ్ళ అబ్బ నోట్లోంచి ఊడిపడ్డాడు రా. నిజంగా అబ్బ నోట్లోంచి ఊడిపడ్డా? మరి అట్లాగంటేనే మనసులో తృప్తిగా ఉండేది. ఎందుకో ఇది ఎక్కడో జరిగిన సంగతి తెలియకుండానే మనం పలుకుతాం. సమీపించడానికి తేజస్సులో తండ్రి నోట్లోంచి ఊడిపడ్డాడు. వాక్య రూపముగా యేసయ్య తండ్రిలో ఒక దేవుల్లో ఒక అంశం అది. ఆయన బయటకు వచ్చిన తర్వాత తండ్రి రొమ్మున ఉన్నాడు. అఖిల బ్రహ్మాండాన్ని వాక్యమై ఉన్న దేవుడే కలుగ చేశాడు. తండ్రి నేనే చేస్తాను, ఏం చేసే మొత్తం. తండ్రికి ఏ మహిమ ఉందో అదే మహిమ ఈయనకుంది. తండ్రిలోంచి బయటకు వచ్చాడు. కానీ ఆయన తండ్రిలోంచి బయటకు వచ్చినప్పుడు అదే ఆయన జీవితానికి ఆరంభం కాదు. అంతకుముందు తండ్రిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ఆరంభము లేదు, ఈయన కూడా ఆరంభము లేదు. ఆరంభము లేని వాడు యేసు ప్రభు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు 2వ అధ్యాయం 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఈయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తండ్రిగా చేసుకుని ఈయన దేవునితో సమానుడంట. యేసు ప్రభు పేరెత్తలు కొట్టేవాడు, తిట్టేవాడు, చంపేవాడు, దూషించేవాడు ఎవరో పౌలు. అలాంటిది ఆయన పత్రిక రాస్తూ క్రీస్తు దేవునితో సమానుడు, ఆ సమానత్వాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈయన దేవునితో సమానుడు. నేను ప్రసంగం ముగించేస్తున్నాను ప్రియులరా. దేవునితో సమానుడు. అయితే దేవునిలోంచి కొన్ని కార్యాలు జరిగించడానికి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన తండ్రి రొమ్మున ఉన్నాడు, ఆనందిస్తున్నాడు. దేవుని కుమారుడు అనేది కూడా బిరుదే. వాస్తవానికి దేవునితో సమానుడు ఆయన. అయితే ఆయన తండ్రి రొమ్మును విడిచిపెట్టాడు. తండ్రిని విడిచిపెట్టాడు. పురుషుడు తన తండ్రిని అన్నను విడిచిపెడతాడని చెప్పాడు కదా. తండ్రిని విడిచిపెట్టాడు. ఈ భూమి మీద కన్యమరియ గర్భంలోంచి జన్మించి నిండు యవ్వన ప్రాయములో తల్లిని విడిచి కూడా సిలువను ఎక్కాడు. ఆయన తల్లిని విడిచి సిలువ ఎందుకు ఎక్కాడు? ఆయనకు ఒక భార్య కావాలి. ఆయన భార్య ఎవరో ఒక భక్త సమాజమే. శిలువ యజ్ఞం ద్వారా భక్త సమాజం పుట్టుకొస్తుంది. అలాగా ఆయన శిలువ ఎక్కాడు.
తండ్రిని తల్లి విడిచిపెడతమే కాదండి, మహిమను విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, దైవత్వాన్ని అన్ని విడిచిపెట్టుకుని భూమి మీద మనుషునిగా పుట్టాడు. ఇదంతా మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, మన కొరకు గొప్ప యజ్ఞం జరిగించటానికి. ఇదంతా ఆయన ప్రేమ. ఆయన ప్రేమలో త్యాగం కనపడుతుంది. అన్ని మన కోసం వదిలేసి ఆఖరిగా శిలువలో తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు. అది యేసయ్య ప్రేమలో ఉన్న, దేవుని ప్రేమలో ఉన్న త్యాగం. మరి అది ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు ఇంత కథ ఉంది, ఇంత చరిత్ర ఉంది. విశ్లేషించుకుంటూ పోతే మనుషుల ప్రేమలో త్యాగం ఉండదు, యేసయ్య ప్రేమలో త్యాగం ఉంది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ స్వప్రయోజనము విచారించుకొనదు. ప్రేమకు అనేక కోణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రేమ స్వప్రయోజనం. 5వ వచనం అనుకుంటాను, 13:5 మొదటి కొరింథీ పత్రిక. ఓకే, చాలు చాలు ఆ మాట. యేసయ్య స్వప్రయోజనం విచారించుకున్నాడా? భూమి మీదకి వెళితే నన్ను నేను కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి, వాళ్ళు కాళ్ళతో తన్నుతారు, అవమానిస్తారు, ముఖం మీద ఉమ్మేస్తారు, చేతులు కాళ్ళ మేకులు కొడతారు, డొక్కలు పొడుస్తారు, వీళ్ళంతా గాయాలు, రక్తపు గడ్డగా మారిపోవాలి, చిత్రవదల పాలవ్వాలి. ఏమన్నా అసలు ఆయన ప్రేమ అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఇప్పుడు ఆయన శిలువ యజ్ఞం చేయకోకుండా మానవ జాతిని కాపాడలేడా? ఆయనే సుప్రీం కదండి దేవుడు. శిలువ యజ్ఞం లేకుండా కాపాడగలుగుతాడు కాదు, నరకం లేకుండా పోవును కాబట్టి నరకాన్ని సృష్టించి కూడా ఆయనే కదా, నరకం లేకుండా చేయొచ్చు కదా. కానీ దేవుడు తన ప్రేమను వెల్లడి చేయటానికి ఇదంతా చేశాడని. దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు విశ్వ పౌరులు. అందుకనే మొదటి యోహాను పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము. అంత చేస్తే గాని, త్యాగం చేస్తే గాని ప్రేమ ఇట్టిదో అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ ఎంతో చెప్పలేం. అంతగా ప్రేమించిన ప్రేమ నిండా కూడా త్యాగమే ఉంది. అన్ని వదులుకున్నాడు మన కోసం ఆయన. ఆఖరికి ప్రాణాన్ని, ప్రభువా మేము ఇష్టమా, నువ్వు నీకు నీ ప్రాణం ఇష్టం అంటే నా ప్రాణం కంటే మీరే ఇష్టం అంటాడు. అక్కడ పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న ఆ ఒక్క మాటే కనపడుతుంది. కానీ ఇంకా లోతుకు వెళితే లేఖనంలో దేవుడు యేసయ్య మన కోసం అన్ని విడిచిపెట్టేశాడు. అది యేసయ్య ప్రేమ. మరి మనం కూడా దేవుణ్ణి అంతగా ఎంతో ప్రేమిస్తే మరి మన ప్రేమలో కూడా త్యాగం ఉండాలి కదా. మనం కూడా యేసయ్యకు అభ్యంతరకరమైన వాడిని వదిలేసేయాలి కదా. వదిలేస్తున్నామా? యేసయ్యకు నచ్చని విషయాలు వదిలేస్తున్నామా? ఏమండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన ప్రేమలో కూడా త్యాగం ఉంది. పౌలు ప్రేమలు అలాంటి సంఘం తయారవ్వాలి భూమి మీద. యేసయ్య కొరకు అన్ని వదులుకుంటాను. అప్పుడు మనం కూడా యేసయ్యని ఎంతో ప్రేమిస్తున్నామంటానికి ఆధారం. మెట్టుకు ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. ఆయన ప్రేమ కొలత కందదు. అలాగే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. మనకంటే ముందే ఆయన మనల్ని ప్రేమించాడండి. మొదటి యోహాను పత్రిక చూడండి దయచేసి. వెరీ గుడ్, మంచిదమ్మా. అలాగే 4వ అధ్యాయం చూడండి అమ్మా. 4వ అధ్యాయం 19వ వచనం మొదటి యోహాను పత్రిక. అది ఆయనే మొదట మనను ఎంత ప్రేమించాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనోప్రపంచములు ఎప్పుడో నువ్వు నేను మనందరం కూడా ఆయన మనల్ని ముందుగా ఈ లోకం పుట్టక మునిపే, విశ్వం ఆవిర్భవించక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఆయన మనకు దొరికాడు. ఎంత ధన్యులమో. మరి మనం ప్రేమించాలి కదా. ప్రేమ ఖచ్చితంగా ప్రేమను ఇష్టపడుతుంది కదా. ఒక పాత పాట ఉంది, ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే నీ ప్రేమే రుచించిన నాడే నన్ను నేను
మరచితినయ్యా నీ ప్రేమధికమయా, నాపై నీ ప్రేమధికమయా. ఈ పాట మీకు అందరికి వచ్చు, కాకపోతే ఇప్పుడు గుర్తు చేసి ఉంటాం మీకు. ప్రేమాప్రియుడు, ప్రేమాప్రియుడు, ప్రేమను ప్రేమిస్తాడు, ప్రేమను ప్రేమించేవాడు, ప్రేమను ఇష్టపడేవాడు. అందుకని ఆయన ప్రేమ ప్రియుడు కాబట్టి మీ పూర్ణ హృదయం తనను ప్రేమించమని అన్నారు. పేతురు అనలేదా? పేతురు సీమోను వీళ్ళకంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అడిగాడే లేదా? కనుక మనం ప్రేమించాలి. దేవుని ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు బైబిల్లో. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏవేవి లాభకరమో క్రీస్తు కొరకు అన్నిటిని నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నానని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో పౌలు మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువులో ఎలాంటి ప్రేమ, ఎలాంటి త్యాగం ఉందో అదే ప్రేమ త్యాగం పౌలులో కనిపిస్తుంది. అందుకని పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నానని చెప్పాడు. మనం చెప్పగలుగుతాం అట్లాగా? యేసయ్యలో ఉన్న ప్రేమే పౌల్లో ఉంది, అలాంటి త్యాగమే ఉంది, అలాంటి ప్రేమ మన అందరిలో ఉండాలి. రోమాపత్రిక 5 చదవండి దయచేసి. రోమాపత్రిక 5:5. ఎందుకనగా చదువు. దేవుని ప్రేమ మన హృదయం అంతా నిండి నింపబడితే మనం కూడా దేవునికి లాగే ఇతరులని, దేవుణ్ణి కూడా ప్రేమించగలుగుతాం. కనుక ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుణ్ణి ప్రేమించాడండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దావీదు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. అలాగే పౌలు కూడా, బైబిల్లో భక్తులు ఏమండి దేవుణ్ణి అలాగే ప్రేమించారు. ప్రభునందు ప్రియులారా, అయితే దేవుణ్ణి అంతగా ప్రేమించడానికి ఒక కారణం చెప్పాను మీకు. చాలా కారణాలు. ఒకటేంటంటే ఆయన మన మీద ప్రేమతో మనకెన్నో మేళ్లు చేశాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా దేవుని మీద మనకుండే ప్రేమ ఎక్కువైపోయి ఎంతో దేవుని నేను ప్రేమించాను లేకపోతే అనే సాక్ష్యం కూడా ఇవ్వగలిగాడు దావీదు భక్తుడు. మెట్టుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. నేను ప్రసంగ ముగింపులోకి వచ్చేస్తున్నా. ఎన్నో మేలులు చేశాడు దేవుడు.